రాష్ట్ర ప్రభుత్వ అంబులెన్స్ వ్యవస్థ మీద, ఆరోగ్య వ్యవస్థ మీద తీవ్రమైన విమర్శలు చేసినటువంటి సాక్షి పత్రిక ఒక అబద్ధాలను ప్రజల్లో తీసుకెళ్ళాలి అనే కార్యక్రమం చేపట్టారు. దానికి నిరసనగా ఈరోజు కూటమి సభ్యులంతా కలిసి మరి ఈ విషయాన్ని ప్రజలకు తెలియజేయాలి. ఎందుకంటే ఇప్పుడు దాకా పరిపాలన చేయాలి, గాడిని పడాలి అని ప్రయత్నం చేశాం. పాత ఏదైతే దోపిడీ జరిగిందో ఆ వ్యవస్థను మార్చుకుంటూ ఒక పక్కన సంక్షేమం చేసుకుంటూ అభివృద్ధి పదంలో నడిపిస్తున్న గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు యొక్క నిజాయితీ చూసి మరి వీళ్ళందరూ కూడా వారులేని తనంతో వీళ్ళు కంటిన్యూగా వీళ్ళేమో ఉంటారేమో అనే ఆలోచనతో మరి ఏదో రకంగా వీళ్ళ మీద విషప్రచారం చేయాలని చెప్పి అంబులెన్స్ వ్యవస్థ మీద నిన్న ఒక పత్రికలో సర్వం భవ్యం అని ఒక ఆర్టికల్ రాసినటువంటి సాక్షి మీడియాకి మేము తెలియజేస్తూ ఉన్నాం. అదే రకంగా రాష్ట్ర ప్రజలు కూడా తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. అసలు ఏం జరిగింది అనేది కూడా మీకు చెప్పదలుచుకున్నాం. వాళ్ళు ఈ కార్యక్రమాన్ని విచ్చేసినటువంటి తెలుగుదేశం నాయకులు, అదేవిధంగా మన ఈతకోట తాతాజీ గారు బీజేపీ ఇన్ఛార్జ్, అదేవిధంగా సూపరింటెండెంట్ గారు, కమిటీ సభ్యులు, అంతా కూటమి నాయకులు, ఇంకా ఈ కార్యక్రమాన్ని విచ్చేసిన పెద్దలందరికీ, పాత్రికేయ మిత్రులందరికీ నా ఉదయపూర్వ నమస్కారం. మరి ప్రజలందరికీ మనం ఒకటి తెలుసుకోవాలి. ఈ రోజు ఇక్కడికి వచ్చిన కమిటీ మెంబర్లు కానీ, మేము కానీ, డాక్టర్లు కానీ ప్రాణాలు కాపాడే ఉద్దేశంతో వస్తామని తప్ప ఇక్కడికి వచ్చి ఇక్కడ ఏదో చేయాలనేది కాదు. మరి దాంట్లో భాగంగా ఇవాళ అంబులెన్స్లు అనేవి పనిచేస్తున్నాయి లేదని చూస్తే 5-6 నెలల క్రితం, బహుశా 6 నెలలు అయ్యుండొచ్చు, మన ప్రభుత్వం వచ్చిన తర్వాత అన్ని అంబులెన్స్లు పక్కన పెట్టి భవ్య అనే కంపెనీకి టెండర్ పరంగా పిలిచి వాళ్ళకి ఇచ్చిన సందర్భం మీకు తెలియజేస్తూ ఉన్నా. అవన్నీ కూడా మీరే చెక్ చేశారు. దాదాపుగా మనకి 21 అంబులెన్సులు జిల్లా వ్యాప్తంగా ఉంటే మరి 8 వెంటిలేటర్ అంబులెన్స్లు ఉన్నాయి. 8 వెంటిలేటర్ అంబులెన్స్లు పనిచేస్తూ ఉన్నాయి. దానికి ట్రాకింగ్ సిస్టమ్ కూడా పెట్టాం. ఇదివరకులాగా మిస్ కాల్ ఇచ్చి వెళ్ళినట్టు అటెండ్ అయ్యే పరిస్థితి ఇవాళ లేదు. ఏ రోగి ఇబ్బంది కలిగినా ఇమ్మీడియట్గా హాస్పిటల్ తీసుకొచ్చేంత వరకు ట్రాక్ చేసే విధంగా మరి ఈ ప్రభుత్వం శత్రువుగా పనిచేస్తుందని చెప్పడంలో ఏమాత్రం అతిశయం లేదు. మీరు కావాలంటే రోగులను ఎంక్వైరీ చేసుకోండి, హాస్పిటల్ డాక్టర్ని ఎంక్వైరీ చేసుకోండి. మేమంతా మానిటరింగ్ చేస్తూ ఉన్నాం. ప్రతి హాస్పిటల్లో మా కమిటీ సభ్యులను వేసాం. అంతేకాకుండా మేము కానీ కుటుంబ సభ్యులు ఎవరైనా ఫోన్ చేస్తే వాళ్ళకి సేవ చేసే విధంగా మేమంతా కూడా ఎప్పటికప్పుడు ఎలా చేస్తూ ఉన్నాం. మరి 5 ఏళ్ల వైసీపీ పాలనలో మరి ఫోర్స్ కంపెనీ ఇది చేయవలసి ఉంది. అది తొంగలోకి దుక్కి ఇవాళ వాళ్ళ ఇష్టానుసారం వాళ్ళకి ఏ మారుతి వ్యాన్లు కానీ అన్నింటికి ఒకటే డబ్బులు పే చేసి మరి ఒకటే రకంగా డబ్బులు దోచుకున్నటువంటి అరబిందోకి ఏమాత్రం ఎక్స్పీరియన్స్ లేని అరబిందోకి మరి ఆ రోజు కట్టబెట్టింది వాస్తవం కదా. ఆ రోజు మీరు ఎందుకు అడగలేదు ఈ పత్రికలోని కూడా నేను అడుగుతున్నా. అదేవిధంగా కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఒక సంవత్సరన్నర అవుతుంది. ఇప్పుడు ఈ సంవత్సరన్నర కాలంలో ఒకటొకటిగా గాడిలో పెడతా ఉన్నాం. ఇవాళ మెడికల్ కాలేజ్, ఇవాళ మెడికల్ మీద పట్టుకున్నారు వీళ్ళు. ఇవాళ చూసుకోండి, ఈ హాస్పిటల్లో మీరందరూ వెళ్ళి ప్రతి పేషెంట్ని అడగండి, ఎక్కడైనా అవినీతి జరుగుతుందా, ఎక్కడైనా ట్రీట్మెంట్ చేస్తూ ఉన్నారా లేదా, లేకపోతే మందులు ఇస్తూ ఉన్నారా లేదా, అది అటెండెన్స్ ఎలా ఉంది కూడా మీరందరూ నా ఎదుగుండా రండి, మనం కూడా తిరుగుదాం, మీరు తెలుసుకోండి. ప్రత్యేకంగా ఆరోగ్య వ్యవస్థ మీద అతను ఏంటంటే మెడికల్ కాలేజీ వ్యవస్థనే నిర్వీర్యం చేయాలి, ఈ రాష్ట్రంలో మెడికల్ కాలేజీ ఉండకూడదని ఒక ఆలోచనతో ఎవరైనా వస్తే మీ సంగతి చూస్తాం, జైలుకి పంపిస్తాం, ఏ సెక్షన్ ప్రకారం మీరు పంపించే రైట్ మీకు ఉందని అడుగుతా ఉన్నాం. ఈ పీపీపీ మోడ్ అనేది కేంద్ర ప్రభుత్వం వాజ్పేయి గారు మొట్టమొదటిసారిగా గోల్డెన్ కోఆర్డినేటర్ రోడ్లు వేయడానికి 2003 సంవత్సరంలో ఆ రోజు రోడ్లు అస్తవ్యస్తంగా ఉంటే భారతదేశం అంతా కూడా ఎన్హెచ్ఐతో కలిసి మొత్తం అంతా కూడా అన్ని రోడ్లు వేసిన సందర్భం అది పీపీపీ మోడ్లో వేయలేదని అడుగుతా ఉన్నా. ప్రభుత్వంలో డబ్బు లేనప్పుడు మన కాలేజీలు మన యాజమాన్యం వాళ్ళు అయితే ఉండొచ్చు, దాంట్లో ఉన్నటువంటి ఇంజనీరింగ్ స్టూడెంట్స్ సీట్లు, అది ఏదైతే మెడికల్ స్టూడెంట్స్ సీట్లు తగ్గో దాంట్లో ఏ రకమైనటువంటి ఛార్జీలు పెంచరు. కాకపోతే ప్రైవేట్ యాజమాన్యంతో వాళ్ళకి రావాల్సిన డబ్బులు వాళ్ళు తీసుకుని ప్రభుత్వానికి కూడా కొంత ఇచ్చి అక్కడ ఫెసిలిటీని అరేంజ్ చేసే కార్యక్రమం, కానీ ఎలాంటి ప్రైవేట్ కాలేజీలను కూడా ఎవరికి ఇచ్చేసే పరిస్థితి అయితే ఈ ప్రభుత్వం లేదు. ఓన్లీ 7 years 9 years ఈ అగ్రిమెంట్ ఉంటుంది. పీపీపీ మోడ్ అర్థం తెలియని మాజీ ముఖ్యమంత్రి ఇవాళ చేసేటువంటి మరి ప్రకటనలు చూస్తే ఈ రాష్ట్రం అభివృద్ధి చేయనివ్వను, మీరు ఎవరైనా వస్తే మీ సంగతి చూస్తామని పెట్టుబడిదారులు ఎవరు మా రాష్ట్రంలో రావడానికి వీల్లేదు, మా రాష్ట్రం అభివృద్ధి చెందకూడదనే విధంగా మరి జగన్మోహన్ రెడ్డి మాటలో మరి వాళ్ళ నాయకులు పెట్టి ప్రెస్ మీట్లు కూడా మీ అందరి సంగతి చూస్తాం, మిమ్మల్ని రఫలు ఆడించేస్తాం, దొన్నపోతుని వేసినట్టు వేస్తాం మిమ్మల్ని అందరినీ చెప్పే విధానానికి మేము తీవ్రంగా ఖండిస్తూ ఉన్నా. ఎందుకంటే ప్రజాస్వామ్యంలో నమ్మకం కలిగించాలి, ఓడిపోయిన తర్వాత ప్రజల్లో ఉండాలి. మీరు ఏదో దోపిడీ చేసిన డబ్బు ఏదో ప్రజలకు ఖర్చు పెట్టాలి. అది మానేసి ఈరోజు మేము రఫాలు ఆడిస్తూ ఉంటే వాళ్ళ ప్రజలు ఎవరు మీకు ఓట్లు వేయరని కూడా నేను తెలియజేస్తూ ఉన్నా. మరి ఇక 104 సేవల ద్వారా ఆరోగ్యరథం కార్యక్రమంలో భాగంగా గ్రామస్థాయిలో 41 రకాల పరీక్షలను ఉచితంగా ఈ ప్రభుత్వం మరి సత్యకుమార్ గారి నేతృత్వంలో మరి ఆయన అది జరపడం వాస్తవం కాదా మీరు తెలుసుకోవాల్సిందిగా నేను కోరుతూ ఉన్నా.
కాలు వచ్చిన క్షణం నుంచి రోగి ఆసుపత్రికి చేరి వైద్యం జరిగేంత వరకు కూడా మానిటరింగ్ చేసి బాధ్యత ఈ అంబులెన్స్లో ఉన్న స్టాఫ్, ఎక్విప్మెంటు, వెంటిలేటర్లు కూడా మనం అరేంజ్ చేయడం జరిగింది. ఇంత జరుగుతున్నప్పుడు కూడా పాత అంబులెన్స్లు ఫోటో తీసి మీరు ఇవన్నీ పనిచేయటం అంబులెన్స్లు పెట్టారు, ప్రజలకు ఆరోగ్య సేవలు అందట్లేదనే మీ కార్యక్రమానికి ఖచ్చితంగా ప్రజలు తేల్సిన బాధ్యత మా కూటమి సభ్యులకు ఉంది కాబట్టి ఈ కార్యక్రమం ఏర్పాటు చేసాం. అంతే తప్ప ప్రతిరోజు ప్రెస్ మీట్లు పెట్టి కుక్క మురిగితే ఆ కుక్కలకి మురుగుతే వెళ్తే ఆ టైం దానికే సరిపోద్ది. కాబట్టి మీరు మొరకండి, దీంట్లో వాస్తవాలు మాట్లాడండి, ప్రజలు నిజంగా తప్పు చేస్తే కూటమి ప్రభుత్వం తెలియజేసే ప్రయత్నం చేయండి. ఖచ్చితంగా మేము దానికి కట్టుబడి ఉంటాం తప్ప ఏమీ లేదే ఏదో రకంగా